కుమార్ యాదవ్. అన్న, బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్లో రాబోతున్నాయి. సో ఈసారి అక్కడ ఏమైనా కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా? వాస్తవానికి మీరు అన్నట్టుగా ఒక జూబ్లీహిల్స్ ఎలక్షనే కాదు, ఇప్పుడు ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇంకొక 4 చోట్ల కూడా బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారు ఇప్పటికే ఈ పార్టీ మారిన ఈ 11 మందికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే వాళ్ళు ఈ 90 రోజులలో వాళ్ళ అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది అయితే వాళ్ళు వివరణ ఇవ్వాలని దానిలో అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ వాళ్ళ ఈ 90 రోజులలో వివరణ అయితే ఇవ్వలేకపోతున్నారు. చాలామంది రాజీనామా చేసి ఎలక్షన్లకు దిగుదామనే యోచనలో అయితే ఉన్నారు. సో అది ఎంతమంది రిజైన్ చేస్తారు, లేదంటే ఎన్ని చోట్ల మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అనేది ఒకసారి చూడాలి. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఈ జూబ్లీ ఎలక్షన్ తోటి కలిపి 12 చోట్ల అయితే మళ్ళీ ఎలక్షన్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో మన ప్రజలు కాంగ్రెస్ పాలనతో సంతృప్తి ఉన్నారంటారా మీరు? ప్రజలు ఎక్కడ కూడా అసలు ఈ కాంగ్రెస్ పాలనతోటి అంటే బాగలేరండి. ఎందుకనంటే ఇప్పుడు ఒక వైపున మనం చూసినట్టయితే యూరియా కొరత ఉంది. అంటే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీద జోకులు వేస్తున్నారు. అంటే ఒక అక్క అడుగుతుంది, ఒక యూరియా బస్తా తీసుకొద్దాం తమ్ముడు, ఇక్కడ రా, నాకు ఒక యూరియా బస్తా ఇయ్య అంటే నువ్వు అడిగితే తులం బంగారం అయినా ఇస్తా కానీ యూరియా మాత్రం ఇవ్వనంటున్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇవాళ కేటీఆర్ గారు ఎక్స్లో పెట్టారన్న, స్కూల్కి వెళ్ళే పిల్లోడిని అక్కడ నిలబెట్టి వెళ్ళారని చెప్పేసి, అది నిజమేనంటావు? ఏంది అట్లా అసలు? వాస్తవానికి గ్రామాలలో నిజంగా చెప్పులు పెడుతున్నారు, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరినైనా ఇంకొకరిని మనిషిని పెట్టాల్సి వస్తుంది, లేదంటే అంటే అక్కడ ఒక వస్తువు ఏదైనా ఒకటి పెడితేనే అని అక్కడ యూరియా దొరికే పరిస్థితి కూడా లేదు. అంటే కేంద్రం ఆపిందంటారా, ఇక్కడ ఏదైనా లోకల్ గా నాయకులు ఏమైనా చేస్తున్నారంటారా? ఒకటండి, యూరియా అనేది కేంద్రంలో ఉంటుంది. వాళ్ళు చైనాకును అది అన్ని ఏదేదో ముడిపెడుతున్నారు. అంటే వాళ్ళు ముడిపెట్టడం కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకనంటే మనకు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇది పసలేని ప్రభుత్వం అని ఈ రోజు కాదండి, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుండి అదే చెప్తున్నారు. ఇది పసలేని ప్రభుత్వము. ఇందులో ఇప్పుడు ఎందుకంటే నవ్విపోతున్నారు కదా, నాకేం సిగ్గు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, అన్ని 4-5 మంత్రి శాఖలు, ఇప్పుడు రక్షణ శాఖ ఆయన దగ్గరనే ఉంది. మొన్న ఓయూకి వెళ్ళారు, ఓయూకి వెళ్ళి ఏమంటున్నాడు, 18 లక్షల కోట్ల బడ్జెట్ ఉండి అప్పట్లో ఏమన్నారు, 18 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, నన్ను కోసినా రూపాయి వెళ్ళదన్నాడు. ఇప్పుడు ఓయూకి వెళ్ళి ఏమంటున్నాడు, 30 లక్షల బడ్జెట్ ఉంది మనది, 10,000 కోట్లు మీకు ఇస్తే ఏమవుతుంది అని అంటున్నాడు. చూస్తే అవన్నీ మళ్ళీ నేను డిసెంబర్లో ఇక్కడ సభ పెడతా ఓయూలా అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఆయన కులం మీద ఎంత ప్రేమ ఉందని మనకు అర్థమవుతుంది. కోదండరామరెడ్డి గారికి ఎమ్మెల్సీ అంటే తీసేయడం జరిగింది, మళ్ళీ నేను డిసెంబర్లో పంపిస్తా అంటే ఎందుకు రెడ్డి అని ఆయనకు పంపిస్తా అంటుండు. అంటే బీసీలు లేరా? ఇప్పుడు బీసీ అయితే పెద్ద ఉద్యమం చేస్తున్నావు కదా, బీసీలకు పంపు ఎవరికన్నా. అంటే ఎంతసేపు ఆయన కుల రాజకీయం, ఆయన కులాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎంతసేపు అబద్ధాల పునాదుల పైన ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది తప్పేసి నిజానికి ప్రజలకు అనేది వాళ్ళకు ఎక్కడ కూడా ప్రజలు సంతృప్తిగా లేరు. ప్రజాపాలన అని చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదో అది కాంగ్రెస్ ప్రభుత్వం. సో వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు పూర్తి చేస్తామనేసి వాళ్ళు ఫస్ట్ హామీ ఇచ్చి వచ్చిర్రు. సో ఇప్పుడు ప్రతి హామీ అనేది ప్రతి ఇంటి దాకా అందుతుందన్న మీ ఒపీనియన్ ప్రకారం? అందడం లేదని మొన్న TV9 డిబేట్లోనే మహేష్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మహిళలకు 25,000 రావడం లేదు. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా, ఇప్పుడు వర్షాకాలం పడాల్సిన డబ్బులు కూడా పడడం లేదు. కనీసం వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కుందామంటే యూరియా దొరకని పరిస్థితి. ఇప్పుడు ప్రజలు ఎక్కడ కూడా లేరు. ఇప్పుడు గతంలో ఎంత ఎగతాళిగా మాట్లాడారండి కేసీఆర్ గారు, 2 పంటలకి రైతు బంధు ఇచ్చారు, 3వ పంటకి ఎందుకు వెళ్ళి సన్యాసి అన్నాడు. ఆ సన్యాసి గురించి పక్కన పెడితే నువ్వే మొత్తానికి ఇవ్వట్లే కదా. ఇప్పుడు కోమటిరెడ్డి ఏమన్నాడండి వేదిక పైన, అరే కేటీఆర్ 2,000 కాదు 4,000 పెన్షన్ చూసుకోరా అన్నాడు. ఏంటంటే పేపర్లో చూసుకోవడం తప్పించి అకౌంట్లో పోతే ఏం లేదు, అకౌంట్లో 0 చూపిస్తుంది. సో వీళ్ళన్ని బలుపు మాటలు తప్పించి ప్రజలకు నిజంగా ఎక్కడ న్యాయం అనేది జరగడం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చారండి. బల్మూరు వెంకటకి ఇచ్చేశారు, ఆకునూరు మురళికి ఇచ్చేశారు, అదేవిధంగా తిరుమల మల్లన్నకి ఇచ్చేశారు, అదే కోదండరామరెడ్డి గారికి ఇచ్చేశారు. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని, విద్యార్థులను రెచ్చగొడతారో వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు వచ్చాయండి. ఎందుకంటే ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ వచ్చింది, అదేవిధంగా మన అద్దంకి దయాకర్ గారికి వచ్చింది. ఇవి ఎవరైతే ప్రజలను రెచ్చగొట్టే అంటే ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకత రప్పిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నోరు మూపించిందండి. అందుకే ప్రజలు కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా ఎక్కడ కూడా రావాలన్నా కూడా భయపడుతున్నారు. కులగణన గురించి ఇప్పుడు అందరూ ఢిల్లీ వెళ్తున్నారు కదా,
దాని గురించి మేము బీసీ గురించి చర్చ పెడతాము, ఎన్నికలు పెడతాము. చర్చ పెట్టడం కాదండి, అందరూ అడిగిన క్వశ్చన్. నేను కూడా పెద్దగా చదువుకున్న వ్యక్తిని కాదు. మినిమం నీ మంత్రివర్గంలో ఫస్ట్ నీ మంత్రివర్గం ఒకసారి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉందో, మన రక్షణ శాఖ మంత్రి ఉందో, చిన్న చిన్న మంత్రివర్గాన్ని విస్తరించు. ఫస్ట్ నీ మంత్రివర్గ విస్తరణ 2.5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయినా కూడా నువ్వు ఇంకా చేసేలాగా లేవు కదా. నీ చిత్తశుద్ధి ఏందనేది ఇక్కడనే అర్థమవుతుంది. సో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందంటే ప్రజలని, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బోడి గుండుకున్న మోకాలకు ముడేసినట్టు ఇప్పుడు ఏమనంటే అది మన ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఆపడానికి కూడా మీరు అన్నట్టు అది అంటే బీసీ ఒక నినాదం ముందుకు తీసుకొచ్చారు. అది అక్కడ కేంద్రం ఆమోదించది, ఇది కాదు. సో ఏదంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జెడ్పీ చైర్మన్ లేక, జెడ్పీటీసీలు లేక, అంటే గ్రామాలల్లో అభివృద్ధి మొత్తం కుంటుపడింది. ఒక లైట్ ఇప్పుడు వెలగట్లేదు వర్షాకాలం అంటే ఎవరిని అడగాలి? సర్పంచ్ని అడగాలి. సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, ఎవరిని అడగాలి? ఎమ్మెల్యేని అడగాలంటే ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్లలో మంచి ఢిల్లీలలో తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, హెలికాప్టర్లలో తిరుగుతారు. అంటే వాడు వీధి లైట్ కోసం 10 రూపాయల వీధి లైట్ కోసం అంటే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అడగాలండి. అంటే సో ఈ ప్రభుత్వం ఏంటంటే చాతగాని ప్రభుత్వం అనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు. సో ఇప్పుడు మళ్ళీ ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటారు మీ ఒపీనియన్ ప్రకారం? తప్పకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేకత నాకు తెలిసి బీఆర్ఎస్కే అనుగుణంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది 3 సార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలిచింది. తప్పకుండా నాకున్న సమాచారం ప్రకారం ఈ ఒక్కసారి కూడా మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మళ్ళీ బీఆర్ఎస్ఏ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి ఇవ్వచ్చు సార్ సీటు బీఆర్ఎస్ తరపున? బీఆర్ఎస్ తరఫున నాకు తెలిసి అది మాగంటి గోపీనాథ్ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. డన్ సెట్.